వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ప్రతిసారి మీకు ఒక న్యూ కంటెంట్ని తీసుకొస్తుంది కదా. అయితే ఈరోజు కూడా ప్రస్తుతం మనం ఎర్రగడ్డలోని సండే మార్కెట్ దగ్గర ఉన్నాం. ఈ సండే మార్కెట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్నో ఏళ్ళుగా ఎర్రగడ్డలో ఈ సండే మార్కెట్ అనేది రన్ అవుతూ ఉంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కంటిన్యూస్గా ఈ మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. బేసిక్ ఐటమ్ నుంచి అంటే మనం తలుపు దగ్గర నుంచి చూసుకుంటే మనం ఇంట్లోకి వెళ్ళే డోర్ ఏదైతే ఉందో డోర్కి కావాల్సిన తాళాలు కానివ్వండి, తాళా గుర్తులు కానివ్వండి, అక్కడి నుంచి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. కిచెన్ వేర్ కానివ్వండి, హౌస్ వేర్ కానివ్వండి, మనం వాడే క్లాత్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ 100 రూపీస్ లోపల మాత్రమే ఉంటుంది. ఇంకొన్ని అంటే సర్టెన్గా మనం చూసుకుంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఏ వస్తువు కొన్నా 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. కానీ కాలక్రమేణా అది కాస్త పెరుగుతూ వచ్చింది, 250 వరకు కూడా వచ్చిందనే చెప్పొచ్చు. కాకపోతే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, బేరం ఆడొద్దు అని చెప్తూ ఉంటారు. కాకపోతే మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేసే విధంగానే ఇక్కడ ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఉన్న దుకాణదారులతో పాటు కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు, కొనుగోలుదారులు కూడా ఉన్నారు. కాబట్టి వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ సండే మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్రౌడ్ ఎంత వరకు వస్తుందో కూడా తెలుసుకుందాం. హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం. బాగుంది మేడం. రేట్ల వైజ్ డ్రెస్సులల్లో నార్మల్ ఉన్నాయి కానీ వేరే ఐటమ్స్లలో ఎక్కువ రేట్ చెప్తారు. ఎక్కువ రేట్ చెప్తారు. నా పేరు అఖిల్. ఏం చేస్తుంటారు? అంటే మా ఫాదర్ ఇక్కడ ఇవి ఫోన్ పౌచెస్ ఇంకా చార్జెస్ వైర్స్ బెండ్ కాకుండా ఇవి అమ్ముతాము. ఎవ్రీ సండే ఇక్కడ చాలా రష్ ఉంటుంది అనమాట. చాలా మంది వస్తుంటారు, తీసుకుంటారు, పోతారు. అంటే మార్నింగ్ ఎప్పటి నుంచి ఉంటారు? ఎర్లీ మార్నింగ్ 6 to 7 నుంచి నైట్ 10 దాకా ఉంటాం. అంటే గిరాకు వచ్చే వరకు అట్లా ఉంటాం. మేము ఇక్కడ షమ్లాలో ఉంటాం పక్కన. అంటే మీకు బాగా తెలిసిన ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చే పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏమైనా ఐడియా ఉందా? లేదు, జస్ట్ కొనుక్కొని వెళ్ళిపోతారు కదా కస్టమర్స్. అంటే మీ దగ్గర ఏమైనా సర్వీస్ వారంటీస్ అట్లా ఉంటాయా? ఉంటాయి కదా. అంటే మనకి ఇప్పుడు ఇవి ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇయర్ బడ్స్ అయితే మంచిగా ఉంటాయి అట్లా అని చెప్పి. అంటే వారంటీతో సహా అంటే జనరల్ గా బయటతో పోలిస్తే ఇక్కడ రేట్స్ చాలా తక్కువ ఉంటాయని అంటారు కదా. సో ఎలా ఉంటాయి మీ దగ్గర? అంటే స్టార్టింగ్ టు 200 to లేదా 500 అట్లా ఉంటాయి. ఓకే, సో చాలా మంది క్రౌడ్ వస్తూ ఉంటారు. మీ పేరు? మహిదర్. ఏం చేస్తున్నావు మహిదర్? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఇక్కడ ఏమేం చూసావు? చాలా చూసా. అదే చాలా అంటే ఏం చూసినావు నాన్న? నువ్వేమైనా కొనుక్కున్నావా? ఏం కొనుక్కున్నావు? వాచ్ కొనుక్కున్నావా? బాగుందా? ఏ కలర్ వాచ్? బ్లాక్ కలర్ కొన్నావా? రోజు అంటే సండే వస్తావా ఇక్కడికి? ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నావా? నచ్చిందా మరి నీకు ఈ ప్లేస్? ఎంత కొట్టి వాచ్? తెలీదు. 150 క్యారమ్ బోర్డ్ కొనుక్కుందామని వచ్చాం. బాబు క్యారమ్ బోర్డ్ కావాలంట. అలాగే డాగ్స్ కూడా అమ్ముతున్నారు, చిన్న డాగ్స్ కొనుక్కుందామని చెప్పేసి వచ్చాం. నచ్చిందా అండి మీకు ఈ ప్లేస్? బాగుంది. చాలా ప్రైస్ చాలా తక్కువగా ఉన్నాయి, నెగోషియబుల్. మనం బేరం ఆడుకోవచ్చు, తీసుకోవచ్చు. మేము మల్లంపేటలో ఉంటాం. లేదు, అంతకుముందు 2-3 టైమ్స్ వచ్చాం. బాబు క్యారమ్ బోర్డ్ కావాలంటే చూద్దామని చెప్పేసి వచ్చేసాం. తీసుకోవాలి, మాట్లాడుతున్నాం. అలా పాప కూడా వాచ్, గాజులు అవి తీసుకున్నాం. ఓకే, నెగోషియబుల్. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి తీసుకోవచ్చు. తక్కువ, చాలా తక్కువ అండి. బయట ఈ జూడియో వాటిలలో వీటిలో పోల్చుకుంటే అనుకుంటారు ఇంత తక్కువ రేట్కి వస్తుందంటే తొందరగా పాడైపోతాయేమో అని అనుకుంటారు. మీరేం చెప్తారు దీని గురించి? ఏదైనా మనం ఆడుకున్న దాన్ని బట్టే అండి. బ్రాండెడ్ అంటే అదే వస్తువు మా షోరూమ్లలో వాటిలో పెట్టి బ్రాండెడే. ఇక్కడ నార్మల్ అంటే మీడియం క్లాస్ అంతే. మనం ఏదైనా వాడుకున్న దాన్ని బట్టి అంతే. 20 సంవత్సరాలు బట్టి తీసుకుంటున్నా, బాగానే ఇస్తారు. వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మంచి రేటుగా ఇస్తారు. కొంతమంది ఏమో తగ్గరు, కొంతమంది తగ్గుతారు, బాగానే ఇస్తారు. నేను మనవరాళ్ళకి 3 టాపులు తీసుకున్నాను. ప్రతి సండే రాహు. ఈ సంక్రాంతి ఇప్పుడు క్రిస్మస్ కి, సంక్రాంతికి, జనవరికి, మార్చికి ఇది బాగా తెలుసు. ఇక్కడ దొరుకుతాయి కదంటే పెద్ద మార్కెట్కి వెళ్ళి కంట ఇక్కడైతే చీప్గానే దొరుకుతాయి. లేదు, బాగానే దొరుకుతాయి. అలా కాదు ఇలాగంటే ఇస్తారు, లేకపోతే మేము వెళ్ళిపోతాం, కొద్దిగా తీసుకుంటాం. मेरा नाम नवाब है और मैं उत्तर प्रदेश से बिलोंग करता हूँ. यहाँ हम जैकेट बेच रहे हैं, अपना खाना कमाने के लिए आई.
ये हैदराबाद बहुत अच्छा शहर है। यहाँ गरीब से गरीब भी भूखा नहीं सो सकता। यदि अगर आदमी 5 रुपए भी कमाए तो पेट भर के सोएगा। यहाँ राहुल गांधी की सरकार है, कांग्रेस की सरकार है, बहुत ही अच्छा लग रहा है। हर आदमी खुश है, भाईचारे का माहौल है, बहुत अच्छा लग रहा है जी। आपका बिजनेस कैसा चलता है? हमारा बिजनेस सही है, ऊपर वाले का शुक्र है। हैदराबाद में गरीब से गरीब का पेट भर रहा है, बहुत अच्छा शहर है। हरियाली है, खुशहाली है, भाईचारा है, सब लोग मोहब्बत से रहते हैं, एक दूसरे की इज्जत करते हैं, गरीबों की मदद करते हैं। बहुत अच्छा शहर है। यहाँ हम नामपल्ली में रखो गई। यदि अगर ओवैसी भाईजान हमें देख रही तो हमारी तरफ से उन्हें लाखों सलाम। राहुल गांधी को सरकार मुबारक हो, बहुत बहुत मुबारक हो। नीतीश कुमार जी ने बहुत अच्छा करा है, समर्थन देकर गरीबों का भला करा है, क्योंकि गरीब बहुत दुखी था। चले कितने आदमी फुटपाथ पर भूखे सोते ही और देशों में जाके देखो, लेकिन हैदराबाद एक ऐसा शहर है कि जहाँ गरीब से गरीब भी 5 रुपए में पेट भर लेता है। వ్యూవర్స్ ఇక్కడ పబ్లిక్ మాటల్లో కూడా విన్నాం కదండి. అంటే జనరల్గా పెద్ద పెద్ద మార్కెట్స్లో కంటే ఇక్కడ ఎర్రగడ్డ సండే మార్కెట్లో చాలా చీప్గా కూడా ఉంటాయి రేట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువు దొరుకుతుంది, దొరకనటువంటి వస్తువు ఏమి ఉండదు. ఆల్రెడీ తక్కువ ప్రైజెస్కే దొరుకుతుంది కాబట్టి కొంతమంది బేరం ఆడకుండానే తీసుకుంటారు. ఇన్ కేస్ మిడిల్ క్లాస్ కంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అది కాస్త ఎక్కువ అనిపించినా కొంచెం బేరం ఆడినా కూడా ఇచ్చేస్తారు అని చెప్తున్నారు. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యే ఈ మార్కెట్ నైట్ 10-10:30 అయినా కూడా కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ ఉన్న ఎర్రగడ్డ మాత్రమే కాకుండా ఈ ట్విన్ సిటీస్లో ఉన్న ఎంతో మంది కూడా సండే ఎప్పుడు వస్తుందా, ఈ మార్కెట్కి ఎప్పుడు రావాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అది మాత్రమే కాకుండా ఇక్కడ సనత్ నగర్ నుంచి వచ్చే బస్సెస్ కానివ్వండి, ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ ఫత్యనగర్కి వెళ్ళే బస్సెస్ కానివ్వండి, ఇదే రోడ్ మీద నుంచి వెళ్తుంది. సండే ఒక్కరోజు మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు జనరల్గా నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం విజువల్స్లో కూడా చూసుకున్నాం, ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఏదైనా ఒక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వస్తే చాలా కష్టం అనేది తెలుస్తుంది. అయితే సండే మార్కెట్స్ అని మాత్రమే కాకుండా కొన్ని ఏరియాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ అంటే లైక్ మండే టు సాటర్డే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్కెట్ అనేది పెడుతూ ఉంటారు. బట్ ఈ ఎర్రగడ్డల మార్కెట్ మాత్రం సండే మార్కెట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువు, ఇంటికి కావాల్సిన వస్తువు మాత్రమే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో చాలామంది హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఎప్పుడు బయటికి రాని వాళ్ళు సండే మాత్రం ఖచ్చితంగా బయటికి వస్తారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా తీసుకుంటూ ఉంటారు. మనం కూడా చాలా మందితో మాట్లాడడం, పిల్లలకు కావాల్సిన క్యారమ్ బోర్డ్స్ కానివ్వండి, అంటే గేమింగ్ సెక్షన్స్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళ మనవరాలకి, చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అటువంటివి కొనుక్కోవడానికి వస్తాం. అది కూడా అకేషన్స్ వస్తే లైక్ క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానీ ఇటువంటివి వస్తే కూడా వస్తూ ఉంటాము. బయట షాప్స్కి వెళ్ళి అఫోర్డ్ చేసే కంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్కే వస్తున్నాయి కాబట్టి షాపింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. అసలు షాపింగ్ ఎప్పుడు వచ్చామో టైం తెలియకుండానే పాస్ అయిపోతుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మీరు కూడా ఎప్పుడైనా లైక్ ఎర్రగడ్డ సండే మార్కెట్కి రాకుండా ఉండుంటే, ఇన్ కేస్ మీరు కూడా ఏదైనా కొనాలనుకుంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు కానివ్వండి, ఈవెన్ క్లాత్ వేర్ కానివ్వండి, కిచెన్ వేర్ కానివ్వండి, కర్టెన్స్ కానివ్వండి, ఏది కావాల్సి వచ్చినా ఇక్కడికి వచ్చి హ్యాపీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎర్రగడ్డ సండే మార్కెట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.